వెల్కమ్ టు ఊరువాడ. భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించారు వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్. రాబోయే ఎన్నికల్లో తమ టార్గెట్ 175 సీట్లు అని సిద్ధంగాని బహిరంగ సభలో ప్రకటించారు. ప్రతిపక్షాల పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుణ్ణి కాదన్నారు జగన్. తాను అర్జునుడని, కృష్ణుడి రూపంలో జనం ఉన్నారు, ఇక్కడ పాండవులు ఉంటే అక్కడ కౌరవ సైన్యం పద్మ వ్యూహం పన్నుతున్నారని వ్యాఖ్యానించారు జగన్. వచ్చే ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు జగన్. గత పాలకులు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తే తాను 99% నెరవేర్చానని అన్నారు. 75 ఏళ్ల వయసు మళ్లిన చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు జగన్. దత్తపుత్రుడితో సహా పార్ట్నర్స్ కోసం వెంపర్లాడుతూ ఉన్నాడని ఎద్దేవా చేశారు. టీడీపీకి 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా రావు, పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరు అని వ్యాఖ్యానించారు జగన్. ఏపీలో విధ్వంసకర ప్రభుత్వానికి ఇక మిగిలింది 74 రోజులే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ కు అభ్యర్థులు దొరకడం లేదని అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. ప్రజలు ఆయన్ని ఓడించేందుకు సిద్ధమన్నారు చంద్రబాబు. బీసీ కులగణన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు సీఎం. పలు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటుగా తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. కేంద్రంలో బీజేపీని నిలువరించడం కాంగ్రెస్ తో కాదని, బలమైన ప్రాంతీయ పార్టీలతోనే ఇది సాధ్యమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేస్తున్నదేవీ లేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను చెప్పి ఏమీ చేయడం లేదని ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు కేటీఆర్. తాము చేసిన పనులు చెప్పుకోలేక ఓట్లు రాబట్టలేకపోయామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని, 2 గ్యారంటీలు అమలు చేయబోతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మదిర మండలం చిలుకూరు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన పాఠశాల తరగతి గదుల్ని ప్రారంభించారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తలుపు తడుతున్నారని వ్యాఖ్యానించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం మినహా అంతా కాంగ్రెస్ లోకి వస్తారని యానం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ సంక్షేమంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా అధికారులతో సమీక్ష జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి ముందు సచివాలయంలో మున్నూరు కాపు సంఘాలతో సమీక్షించారు మంత్రి పొన్నం. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సీఎం దృష్టికి తీసుకువెళతానని పొన్నం హామీ ఇచ్చారు. రాజోలు నుండి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఉలిక్కిపడ్డాయి టీడీపీ శ్రేణులు. గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన గొల్లపల్లి సూర్యారావును ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలపాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా అంటూ ప్రశ్నలు సంధించారు సీనియర్ నేత హరిరామ జోగయ్య. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. జనసేనకు కేవలం 25 నుండి 30 సీట్లిస్తే పొత్తు విఫల ప్రయోగమే అవుతుంది అన్నారు. ఇలా అయితే పవన్ ఆశయాలు భంగపడ్డట్టేనని కనీసం 50 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. బాబు హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని, జగన్ సర్కార్ కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం కనీసం 2-3 కోట్లు కూడా కేటాయించలేకపోయారని అన్నారు. నటనలో షర్మిలకు జాతీయ అవార్డు ఇవ్వొచ్చన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తెలంగాణలో ఒక మాట, ఏపీకొచ్చి మరొక మాట మాట్లాడుతున్నారన్నారు. షర్మిల మాటల్ని నమ్మాల్సిన అవసరమే లేదన్నారు రాచమల్లు. అసలు ఏపీలో కాంగ్రెసే లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రేపు కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. బీహార్ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా టూర్ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. అత్యవసర పనుల కారణంగా వాయిదా పడిందని చెబుతున్నారు బీజేపీ నాయకులు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని జిల్లా కేంద్రాల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నల్లగొండ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. సచివాలయంలో మేడారం మహాజాతర పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీకి 175 కాదు 17 సీట్లే వస్తాయంటూ జోస్యం చెప్పారు సినీ నటుడు పృథ్వీ. పవన్ అప్పుడప్పుడు ప్రచారానికి వస్తేనే తడిసిపోతోంది, పూర్తి స్థాయిలో వస్తే వైసీపీ ఏమైపోతుందో అని వ్యాఖ్యానించారు పృథ్వీ. ఈసారి సంక్రాంతి సంబరాలకు గంగిరెద్దులతో పాటు అంబటి రాంబాబును కూడా పిలవచ్చన్నారు పృథ్వీరాజ్. పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఉప్పాడలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ సమావేశంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడిగా కార్యక్రమాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నిర్ణయిస్తే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు పరిపూర్ణానంద స్వామీజీ. ఆ పార్టీ అధిష్టానం తన అభ్యర్థిని స్వీకరిస్తుందని భావిస్తున్నట్టుగా తెలిపారు. హిందూపురంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి హాజరైన పరిపూర్ణానంద స్వామి ఈ కీలక వ్యాఖ్యల్ని చేశారు. కేసీఆర్ ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు పులి వస్తుంది అనడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. పులి వస్తే అడవిలోని జంతువులన్నీ పారిపోతాయని అన్నారు. పులి అణచివేతకు ఓ ఉదాహరణ అని కామెంట్ చేశారు. సినీ పరిశ్రమ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నారు. సినీ నటుడు వెంకటేష్, సినీ నిర్మాత సురేష్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుత్తూరు డిగ్రీ కళాశాల మైదానంలో నగరి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి రోజా. స్వయంగా వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. పోటీతత్వంతో ముందుకు సాగాలని పాల్గొన్న ఆటగాళ్లను ప్రోత్సహించారు రోజా. క్రీడా వికాసానికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆహార పరిశ్రమకు చెందిన వ్యాపారస్తులు, ఆవిష్కర్తలు, వాటాదారులకు ఒక మంచి వేదిక సమకూర్చడంలో ఇండస్ ఫుడ్ నిర్వాహకులు విజయవంతమయ్యారని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగిన ప్రదర్శనలో తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించింది. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగింది ఈ మేళా. మాదాపూర్ హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్పో సెంటర్లో థాయిలాండ్ ఫర్నిచర్ ఫెయిర్ అండ్ షాపింగ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. ఇళ్లు, గార్డెన్, ఆఫీసులకు కావలసిన గృహోపకరణాలకు, ఇంటీరియర్ కు ఇది ఒకే ఒక్క డెస్టినేషన్ ఫర్నిచర్ ఫెయిర్ అని చెప్పారు నిర్వాహకులు. ఈ ఫర్నిచర్ ఫెయిర్ ఈ నెల 25 నుంచి 29 వరకు 4 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. రాజేంద్రనగర్ కిస్మత్పూర్లోని రాష్ట్ర పౌర సరఫరాల గిడ్డంగిలో తనిఖీలు చేపట్టారు విజిలెన్స్ అధికారులు. గోదాంలో ఉన్న బియ్యం నిల్వల్ని, రికార్డులను పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. జగిత్యాల జిల్లా ఇటిక్యాలలోని సాయిబాబా దేవాలయంలో హంపి పీఠాధిపతుల చేతుల మీదుగా మహాకుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. సాయిప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నమనేని నివేదిత కృష్ణారావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్, పార్టీ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు పాల్గొన్నారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ. ఈ మేరకు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్ రిపోర్టులోనూ కీలక అంశాలున్నాయి. లేఅవుట్ అనుమతుల కోసం విల్లాలకు లంచాలు తీసుకున్నారని చెబుతున్నారు అధికారులు. బినామీల పేరిట విల్లాలను రిజిస్ట్రేషన్ చేశారని గుర్తించారు. బాలకృష్ణకు సహకరించిన 30 మంది అధికారులపైన విచారిస్తున్నారు అధికారులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరులో చిరుతపులి సంచారం హడలెత్తించింది. రైతులు పొలానికి వెళుతున్న సమయంలో రోడ్డుపైకి వచ్చేసింది చిరుత. ద్విచక్ర వాహనం లైట్ వేసి చూడగా చిరుత గాండ్రించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు రైతులు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వరంగల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు అధికారులు. నాయుడు పంపు దగ్గర ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటిని కూల్చేశారు మున్సిపల్, రెవెన్యూ అధికారులు. కూల్చివేతల సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు నర్సారావుపేట డీఎస్పీ కేవీ మహేష్. సత్ప్రవర్తనతో ఉండాలని వారికి సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్పీ మహేష్. నర్సారావుపేట డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లందరినీ ఈ కౌన్సిలింగ్ కు పిలిచారు. మోపిదేవి మండలంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పర్యటన. అభివృద్ధి లేదు అన్న విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు గ్రామాల్లో జరుగుతున్నదేంటో చూడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఆదర్శంగానే వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ అధర్మంగానే వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు రమేష్ బాబు. బాసర ఆర్టీసీ బస్టాండ్లో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు అధికారులు. ఈ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీస్ రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. 15 రోజుల కింద వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయలేదని తెలిపారు అధికారులు. నిర్మల్లోని సోఫీనగర్ ఇందిరమ్మ కాలనీలో పోచమ్మ ఆలయాన్ని నిర్మించాలని నిరసనకు దిగారు కాలనీవాసులంతా. భక్తులు పూనకంతో ఊగిపోయారు. గతంలో ఇక్కడున్న ఆలయాన్ని తొలగించారని ఆరోపించారు. కాలనీ వైపు వెళ్లే దారిలో ముళ్ల కంపలు రాళ్లు వేసి ఆందోళన చేశారు. నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. సీమ సాగునీటి హక్కులను కాలరాసే చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రాయలసీమ తాగు సాగునీటి సమస్యలు తీర్చే సిద్దేశ్వరం అలుగు నిర్మించాలంటూ దీక్షలో పాల్గొన్నారు, డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండల కేంద్రంలోని చెరువు కట్టపై 2 తలల పాము స్థానికుల్ని కలవరపెట్టింది. చెరువు కట్టపై జనం నడుస్తుండగా వారి పక్క నుండి తాపీగా చెరువులోకి వెళ్లిపోయింది ఆ 2 తలల పాము. ఢిల్లీలో ఎన్సీసీ క్యాడెట్ల పరేడ్ కన్నుల పండుగగా జరిగింది. అమృత్ కాళీకి ఎన్సీసీ పేరుతో నిర్వహించిన ర్యాలీకి ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు కవాతు ఆకట్టుకుంది. 2200 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఈ కవాతులో పాల్గొన్నారు. 24 దేశాలకు చెందిన విద్యార్థులు కూడా పరేడ్లో పాల్గొన్నారు. క్యాడెట్లు గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. రిజర్వేషన్స్ కోసం సాగుతున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. రిజర్వేషన్స్ కోసం డిమాండ్ చేస్తున్న మరాఠా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంకు నిమ్మరసమిచ్చి నిరాహార దీక్షను విరమింపచేశారు సీఎం ఏక్నాథ్ షిండే. అలాగే రిజర్వేషన్స్ పై ప్రభుత్వ హామీలకు సంబంధించిన పత్రాన్ని జరాంగేకు సీఎం షిండే అందించారు. ఇద్దరు నేతలు కలిసి నవీ ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. ఢిల్లీలో తమ పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ స్కెచ్ గీసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. 7 ఎమ్మెల్యేలతో సంప్రదింపులు బీజేపీ చేసిందని ఆరోపించారు కేజ్రీవాల్. అయితే ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తామని కూడా బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపించారు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తుందని మండిపడ్డారు. బీహార్లో సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి వెళ్లడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో కీలక భేటీ నడిచింది. ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాస్వాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా వెళ్లారు. నితీష్ కొత్త ప్రభుత్వంలో తమ పాత్రపై ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. మరోవైపు ఆర్జేడీ సర్కార్ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో బీహార్లో నంబర్ గేమ్ ఆసక్తికరంగా మారింది. ఇండియా కూటమిలో మెజారిటీ కంటే 7 సీట్లే తక్కువగా ఉండడంతో బీజేపీ, జేడీయూలపై యాదవ్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు. దాంతో బీజేపీ, జేడీయూ కూడా కౌంటర్ గేమ్ మొదలుపెట్టాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించాయి. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తిరువనంతపురంలో తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి దూసుకుపోవడానికి యత్నించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉంటే వారితో ఘర్షణకు దిగారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆగలేదు. 2 రోజుల క్రితం కేరళ అసెంబ్లీలో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని పూర్తిగా చదవలేదు గవర్నర్ ఆరిఫ్ ఖాన్. కేవలం మొదటి, చివరి పేరాలు మాత్రమే చదివి ప్రసంగాన్ని ముగిస్తున్నట్లుగా ప్రకటించేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు బీజేపీ ఎంపీ బీవై రాఘవేంద్రను మళ్లీ గెలిపించాలన్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షానూరు శివశంకరప్ప. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ రాఘవేంద్ర పతనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని అన్నారు యడ్యూరప్ప. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి తిరిగి వచ్చిన జగదీష్ షెట్టర్ కూడా పాల్గొన్నారు. ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా భారత్ కు తాము అండగా నిలుస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. 75వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మెక్రాన్ క్రీడా రంగంలోని భారత బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉత్సాహం చూపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో మెక్రాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ కి 11 సీట్లు ఇస్తామని తెలిపింది సమాజ్వాదీ పార్టీ. సీట్ల సర్దుబాటు శుభారంభం అంటూ ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఈ కూటమి చరిత్ర సృష్టిస్తుందని కూడా అన్నారు అఖిలేష్.